మోసాల సామ్రాట్ కళ్యాణ్ చక్రవర్తి అంట. ఇక్కడ ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్స్ ప్రొపరేటర్ సి కళ్యాణ్ చక్రవర్తి మోసాలు ఎన్నో. నకిలీ గుర్తింపుతో క్లాస్ 2 కాంట్రాక్టర్గా కొనసాగింపు, ప్రభుత్వ ఖజానాకు నిండా ముంచుతున్న వైనం, ముడుపులతో అధికారులను మచ్చిక చేసుకుంటున్న చక్రవర్తి, నాణ్యత లేకుండా సగం పనులు చేసి బిల్లులు మాత్రం తీసుకుంటున్నాడంట. బ్యాంక్ గ్యారంటీలో సైతం మోసాలకు పాల్పడ్డ అపర మేధావి, బోగస్ గ్యారంటీలతో బోల్తా కొట్టించి కాంట్రాక్టర్ పొందిన కళ్యాణ్. ఎవరి కళ్యాణ్ ఏంటి కదా? వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చున్నా తోనకాలు పడతాయి. పెద్దలు చెప్పే సామెత కట్ట అనిపిస్తుంది. అవినీతి అధికారులు ఉన్నంతకాలం మోసాలకు పాల్పడే వారు ఉంటూనే ఉంటారు. ప్రభుత్వం ఏదైనా డెవలప్మెంట్, ఇతర పనులు చేయాలంటే కాంట్రాక్టర్లు కావాలి. గవర్నమెంట్ చేసిన టెండర్ల ప్రకారం తక్కువ వ్యయం, ఎక్కువ నాణ్యతతో పనులు చేస్తామన్న వారికి అప్పగిస్తుంది. దీంట్లో కొంతమంది నిజాయితీగా చేస్తే మిగతా వారంతా కక్కుర్తిపడి కడుపు నింపుకుంటారు. వీరికి సర్కార్ అధికారులు సపోర్ట్ చేస్తారు. అయితే అందులోని రాజకీయ డబ్బు పలుకుబడి ఉన్న వారికే ఈ కాంట్రాక్ట్ దక్కుతాయనేది మరో విషయం. రాష్ట్రంలో ఎక్కడ ఏ నిర్మాణం పని పూర్తి చేయాలన్నా కాంట్రాక్టర్లతోనే సాధ్యం. ఇదే కాంట్రాక్టర్లను కొందరు ఉన్నతాధికారులు గ్రిప్లో పెట్టుకుంటారు. నీకింత నాకింత పద్ధతిలో సంబంధిత అధికారులు కాంట్రాక్టర్లు ఒప్పందానికి వస్తారు. పనేంటి, దాని కాంట్రాక్ట్ ఎంత అని చూసుకొని నాణ్యత లేకుండా పనులు అటు ఇటుగా పూర్తి చేసిన బిల్లు చెల్లింపు బాధ్యత తమదే అన్నట్టు మాట్లాడుకుంటారు. దీంట్లో ఎలాంటి సందేహం, అనుమానాలు అక్కర్లేదు. ప్రభుత్వాలు మారినా, పాలకులు ఎవరొచ్చినా, అధికారులు ట్రాన్స్ఫర్ అయినా అంతా రొటీనే. కాంట్రాక్టర్, అధికారులు ఒక్కటై ప్రభుత్వ పనులు అరకొరగా చేసి పూర్తి స్థాయిలో బిల్లులు దబ్బి చరింత తీసుకుంటారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 11 ఏళ్ళు అవుతున్నా ఇప్పుడు జరుగుతుంది ఇదే. జనానికి డబ్బుపై ఉన్న మక్కువ దేనిపై లేదు. తినమరిగిన కోడి దిబ్బ ఎక్కి కూస్తుందంట అన్న చందంగా కాంట్రాక్టర్ తీరు ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ హెల్త్ మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ క్లాస్ 2 సివిల్ కాంట్రాక్టర్గా, అంటే ఈయన ప్రొసీడింగ్స్ నెంబర్ 12/AE2/T2 రీజన్ /C1/1 11/M/S అనుకుంటా. సో దీని ప్రకారం గుర్తింపు పొందారంట. సో క్లాస్ 2 కాంట్రాక్టర్గా తెలంగాణలో ఏ శాఖలో అయినా దాదాపు 10 కోట్ల మేర సివిల్ పనులు చేసుకోవచ్చు. 2020లో క్లాస్ 2 కాంట్రాక్టర్గా అధికారికంగా ఎలాంటి గుర్తింపు లేకుండా ఫోర్జరీ చేసి 2020 నుంచి 25 వరకు క్లాస్ 2గా గుర్తింపు చేసుకున్నారంటే. 2015లో క్లాస్ 2కు చీఫ్ ఇంజనీర్ మహమ్మద్ ఇంతియాజ్ అహ్మద్, పబ్లిక్ హెల్త్ ఆర్ మధుసూదన్ రావు హోల్డింగ్ అకౌంట్ సిటిఓ, ఐఎన్ క్యాడ్ డిపార్ట్మెంట్ సిఓటి సభ్యులు హైదరాబాద్, కె సురేష్ కుమార్ చీఫ్ ఇంజనీరింగ్ సభ్యులుగా ఉన్నారు. కానీ 2020-25 ఫోర్జరీ చేసి క్లాస్ 2 గుర్తింపు పొందిన సర్టిఫికెట్లను మళ్ళీ వీరే కమిటీ సభ్యులుగా చూపించారు. కానీ 2017-18లో చీఫ్ ఇంజనీర్ మహమ్మద్ ఇంతియాజ్ అహ్మద్ రిటైర్డ్ కావడం జరిగింది. కమిటీ సభ్యులు కూడా మారినట్టు తెలుస్తుంది. ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్ ప్రొపరేటర్ అయిన సి కళ్యాణ్ చక్రవర్తి ప్రభుత్వ అధికారులను మోసగించి క్లాస్ 2 కాంట్రాక్టర్గా వివిధ శాఖల నుండి కోట్ల రూపాయల విలువైన పనులు పొందినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు తిద్దుకుంటున్నారు అన్నట్టుగా సి కళ్యాణ్ చక్రవర్తి వ్యవహరించారు. అదేవిధంగా 2016లో కూడా క్లాస్ 2 బోగస్ పత్రాలు సృష్టించారు. తద్వారా ఖైరతాబాద్, కుకట్పల్లి, సికింద్రాబాద్, ఎల్బినేరు సర్కిల్లో కూడా పనులు చేశారు. ఐఎన్ క్వాడ్ డిపార్ట్మెంట్లో స్పెషల్ క్లాస్ లైసెన్స్ గుర్తింపు పొందారు. ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్ పేరుతో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉంటే ప్రభుత్వ అధికార వెబ్సైట్లో కమిషనర్ ఆఫ్ టెండర్లో సెర్చ్ చేస్తే ఎస్ఆర్సి ఎంటర్ప్రైజెస్ పేరు పెట్టుకొని ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్ వివరాలు కనిపించడం జరుగుతుంది. సర్టిఫికెట్ ఒక పేరుతో, వెబ్సైట్లో మరో పేరుతో ఉండటంతో వెనుక ముఖ్య ఉద్దేశం జిఎస్టీ, ఐటీ పనులు ఎగ్గొట్టడానికే ఈ తప్పుడు పనులు చేస్తున్నట్టు కొంతమంది కాంట్రాక్టులు ఆరోపిస్తున్నారు. క్లాస్ 2 కాంట్రాక్ట్ లైసెన్స్ 2020 నుండి 2025 వరకు ఉండగా మూసపేట సర్కిల్ 2021-22లో క్లాస్ 5 రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకున్నాడు అంటే ఇక్కడ స్పష్టంగా 2020 నుండి 25 వరకు చేసుకున్న సర్టిఫికెట్ బోగస్ కావడంతోనే 2021-22లో క్లాస్ 5 కాంట్రాక్ట్ తీసుకున్న ఆరోపణలు సైతం ఉన్నాయి. స్పెషల్ క్లాస్ కాంట్రాక్ట్ గుర్తింపు ముందు కింది స్థాయి గుర్తింపు కాంట్రాక్ట్ లైసెన్స్ సరెండర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వారి నుండి ఎన్ఓసి తీసుకోవాలి. స్పెషల్ క్లాస్ కాంట్రాక్ట్గా గుర్తింపు పొందే సమయంలో క్లాస్ 5 లైసెన్స్ రద్దు చేసినట్లు ఐఎన్ క్వాడ్ శాఖకు చూపించడం జరిగింది. కానీ 2020-25లో క్లాస్ 2 గుర్తింపు సర్టిఫికెట్ను సరెండర్ చేయలేదు. ఎందుకంటే అది ఫేక్ సర్టిఫికెట్ కావటం వల్ల మోసాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే ఆ సర్టిఫికెట్ సరెండర్ చేయలేదంట. సో అందరికి అద్దం చూపించినట్టు అన్నట్టుగా ఎన్నో అవకతవకలకు పాల్పడే వారికి స్కాములు చేయడం కొత్త ఏమీ కాదు. అధికారులను అడ్డం పెట్టుకొని ఏదో రకంగా పనిచేసుకుంటారు. కాంట్రాక్ట్ టెండర్లో పాల్గొనేప్పుడు ప్రభుత్వానికి ఎస్టిమేట్ కాంట్రాక్ట్ వాల్యూ పైన 1% ఈఎన్డి రూపంలో చెల్లించడం జరుగుతుంది.
ఒకవేళ టెండర్ కాంట్రాక్ట్కి వచ్చినట్లయితే అగ్రిమెంట్ సమయంలో మరో 1.5% ఈఎండి కట్టాల్సి ఉంటుంది. అర్హులు కానీ కాంట్రాక్టర్ వారికి చెల్లించిన ఈఎండి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. అయితే కాంట్రాక్టర్ బ్యాంక్ నుండి గ్యారంటీ తీసుకొని టెండర్లో ఈఎండికి 1% తీసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ గ్యారంటీ పత్రాలపై ఆ టెండర్కు సంబంధించిన పూర్తి వివరాలు పొందుపరిచి బ్యాంక్ మేనేజర్తో గుర్తింపు పొందడం జరుగుతుంది. కానీ ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్స్ బ్యాంక్ గ్యారంటీలు అన్నీ యూనియన్ బ్యాంక్ సరూర్ నగర్, ఎస్బీఐ నాగార్జున కాలనీ, హస్తినాపురంకు సంబంధించిన బ్యాంక్ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడేం ఏకంగా బ్యాంక్ అధికారుల సంతకాలే ఫోర్జరీ చేశారంటే ఈ విషయాలపై తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్ ప్రొపరేటర్ కళ్యాణ్ చక్రవర్తిని సమగ్రంగా విచారిస్తే అతడు చేసిన అవినీతి అక్రమాలన్నీ బట్టబయలే అవకాశం ఉన్నాయి. ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్స్ వివిధ శాఖల్లో చేసిన పనుల నాణ్యత, సగం పనులు చేసి పూర్తి చేసుకున్న బిల్లుల విషయాలపై మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకురానుంది ఆదాబ్ హైదరాబాద్, మా అక్షరం అవినీతిపై అస్త్రం. ఈ విషయాలపై ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్ ప్రొపరేటర్ కళ్యాణ్ చక్రవర్తిని ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధి వివరణ కోరగా ఈ విషయం నా దృష్టిలో లేదు, నేను తెలుసుకుంటా అని చెప్పడం విడ్డూరం అంట. ఇది 2020లో ఈయన పొందిన నకిలీ సర్టిఫికెట్, 15లో ఒరిజినల్ సర్టిఫికెట్ ఇది.